ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటు విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 12న విడుదలై వరల్డ్ వైడ్గా ఏకంగా 300 కోట్ల గ్రాస్ రాబట్టి టాలీవుడ్ టాప్ గ్రాసెస్లో ఒకటిగా నిలిచింది. అంతలా థియేటర్లలో సత్తా చాటిన ఈ చిత్రం త్వరలో ఓటీటీ అలరించడానికి సిద్ధమవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. ఈ సంక్రాంతికి హనుమాన్తో పాటు థియేటర్లలో విడుదలైన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి అడుగుపెట్టాయి. అయితే హనుమాన్ మాత్రం థియేటర్లలో విడుదలైన 50 రోజులకు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ని జీ5 సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మార్చి 2 నుంచి జీ5లో హనుమాన్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. గౌరహరి, అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా దాశరథి శివేంద్ర, ఎడిటర్గా సాయిబాబు వ్యవహరించారు.